సార్ మన ఇంట్లో ఒక చిన్న ఇల్లు కట్టాలన్నా ఒక ఫ్లాట్ కట్టాలన్నా ప్రతి చిన్న మైన్యూట్ పాయింట్తో సహా మనం దగ్గరుండి మన ఇల్లు అని ఒక ఫీల్ తోటి అందులో ఎంతో ఎమోషన్ ఇన్వాల్వ్ అయ్యి ప్రతిదీ మనకి కావాల్సినట్టుగా చేసుకున్నా కూడా ఎక్కడో ఒక్కడ ఎంతో కొంత మనకు నచ్చనివో లేకపోతే జరగకూడదో జరుగుతూ ఉంటాయి. కానీ ఇంత పెద్ద టెంపుల్స్ మీరు ప్లాన్ చేసి ఒక ప్రాపర్ డిజైన్ చేసిన తర్వాత జనరల్గా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఆల్రెడీ వాళ్ళ చుట్టూ ఉండే జనాలు బోల్డంత మంది ఉంటారు, కింద వాళ్ళ కింద వర్క్ చేసేవాళ్ళు. ఒక ఆనంద్ సాయి గారు ఒకటి తీసుకెళ్ళిన వెంటనే ఎస్ అని చెప్పని ఒక టిక్ పెట్టేసి మీరు చేసేసండి గో హెడ్ అనే పరిస్థితి అన్నిసార్లు రాకపోవచ్చు. అదే అండి, ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఇది ఇలా ఎందుకు అలా లేదా ఇంకోటి బికాస్ ఇక్కడ డైరెక్ట్గా సీఎం గారు తప్ప నేను సీఎం గారి దగ్గర అంటే ఇది వేరే ఏ గవర్నమెంట్ తీసినా ఇది ఒక 25 years ప్రాజెక్ట్ అండి. ఓ మై గాడ్. ఇది ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ ఒక డ్రాయింగ్ చేస్తే ఆ డ్రాయింగ్ కమిటీకి వెళ్తుంది, ఆ కమిటీ ఫైనలైజ్ చేయాలి, తర్వాత ఆ కమిటీ నుంచి మళ్ళీ ఆ డిపార్ట్మెంట్ ఏఎన్సీలు వాళ్ళు చూస్తారు, మళ్ళీ వాళ్ళు స్కూట్నీ చేస్తారు డ్రాయింగ్స్, మరి ఇట్లా చేసుకుంటూ సీఎం గారి దగ్గరికి వెళ్ళడానికి ఆయన అవైలబిలిటీ కావాలి. ఆయన ఎప్పుడు అవైలబిలిటీలో ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళి వీళ్ళు డ్రాయింగ్ పెడతారు. సో ఆయనకి ఆ టైంలో ఉన్న ఎన్నో థౌజండ్స్ ఆఫ్ వర్క్స్ ఇది ఒక పార్ట్ ఆఫ్ వర్క్ ఓకే చూద్దాం అన్నారంటే అక్కడితో ఆగిపోతుంది. ఎందుకంటే ఆయన కలవడం, డ్రాయింగ్స్ చూపించడం, ఓకే అని ఒక చేయడం ఇట్స్ అ ప్రాసెస్. బట్ హియర్ ఈజ్ ఆయన డైరెక్ట్గా ఆయన డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడుకుంటాం, డెసిషన్ తీసుకుంటాం. నేను మంచి చెడ్డ అని ఒక చూసుకొని స్వామి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాను, డ్రాయింగ్స్ తీసుకొచ్చి చూపిస్తాను, స్వామిజీ గారు మాట ఇక్కడతో మా ముగ్గురులో వెళ్ళిపోతూ ఉంటుంది. సో సీఎం గారు కూడా ఒకసారి వచ్చి చూడండి అంటే ఇమ్మీడియట్గా ఆయన ఒక టైం ఇచ్చి చాలా విజిట్లు చేశాను. సో ఆయన ఆ ప్రజెన్స్ ఉండడం వల్లే మనం ఇంత తొందరగా ఈ 8 yearsలో చేస్తాం, లేదంటే 25 years ప్రాజెక్ట్ అండి ఇది ఈజీగా. అంటే నా నెక్స్ట్ జనరేషన్ చూస్తారు, నేను చూడను. సో ఇట్స్ అండ్ ఒకటి ఏంటంటే గుడి కట్టిన తర్వాత ఒక షేప్ వచ్చేటప్పటికి మేము సీఎం గారు మొత్తం అంటే యాక్చువల్గా ఏంటంటే కంప్లీట్గా ఎవ్రీథింగ్ నాకు ఒక్కడికే తెలుసు వాట్ ఈస్ ద ప్రాజెక్ట్. సో ఐ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ టు ద సీఎం గారు. ఎప్పుడు వచ్చిన సీఎం గారు అన్ని కింద ఫ్లోరింగ్ దగ్గర నుంచి ప్రతిది కూడా అడుగుతారు, ఆయన ఫ్లోరింగ్ జాయింట్ కూడా అడుగుతారు. సాయి ఇదేంటి జాయింట్ నువ్వు చూడు, ఇది కరెక్ట్గా నువ్వు చెయ్యి చూసుకో అంటారు. సో రెస్పాన్సిబిలిటీ అనేది ఉట్టి డ్రాయింగ్ కదండి, రెస్పాన్సిబిలిటీ అనేది డ్రాయింగ్ దగ్గర నుంచి ఎగ్జిక్యూషన్, మళ్ళీ వీళ్ళందరితో కాంట్రాక్ట్ అవుట్పుట్ వచ్చే వరకు చాలా పెద్ద బాధ్యత సార్. వెళ్ళలేదండి. ఎందుకంటే see the contractors are assigned by Yadagutta Temple Development. It's not my concern. సో వాళ్ళు అపాయింట్ చేసిన వాళ్ళతో నేను పని చేయాలి, వాళ్ళతో పని చేయించుకోవాలి. సో ఇట్స్ అ వెరీ డిఫికల్ట్, వాళ్ళతో వెళ్ళి కూర్చోవాలి. సో నాకు వాళ్ళతో ఫైట్ చేయాలి, నాకు ఈ టైం కావాలి, ఈ షెడ్యూల్ కావాలి. సో ఈ శిల్పు యాక్చువల్గా ఏంటంటే ఐ అండర్స్టాండ్ ఈ కంప్లీట్ స్టోన్ ఆర్కిటెక్చర్లో ఏంటంటే స్కల్ప్టర్స్ చెప్పేది మనం వినాల్సి వస్తుంది. ఎందుకంటే అందరూ గుళ్ళు కట్టరు. ఇప్పుడు మీకు నార్మల్గా ఒక బిల్డింగ్ కట్టే ఒక కాంట్రాక్ట్తో మీరు అడగలరు ఎందుకే డిలే అయింది, సిమెంట్ ఏదో డిలే అయింది, వీళ్ళు ఒకటి చెప్తారు. ఆ స్టోరీ మనం అది కరెక్టా లేదా మనం వాళ్ళతో ముందు డిఫెండ్ చేయడానికి మనకి సబ్జెక్ట్ తెలియాలి. సో ఈ రకంగా నేను ఐ వెంట్ టు డిఫరెంట్ పీపుల్. ఎందుకు డిలే అవుతున్నంటే దేనికి రీజను, స్టోన్ రాలేదా, స్టోన్లో ఏమైనా క్రాక్స్ ఉన్నాయా, దాన్ని మళ్ళీ స్కాన్ ఇట్లాంటివి ఇవన్నీ ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు నాకు అర్థమైంది. అంటే ఒక కాంట్రాక్టర్స్తో మనం వర్క్ తీయించుకోవాలి, మనం అనుకుంది తేవాలి, అది టైం కావాలి, అది ప్రాపర్గా చేయాలి. అండ్ స్టోన్లో కూడా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు మన కృష్ణశీల స్టోన్ సెలెక్ట్ చేసాం. ఆ స్టోన్ ఎందుకు తీసుకున్నానంటే ఇప్పుడు శ్రీరంగంలో ఉన్న టెంపుల్ కూడా సేమ్ స్టోన్. సో ఆ కలంగా ఉంటే మనకు ఒక 100 సంవత్సరాల ముందు చూసే గుడిలా ఉండాలి. నాకు ఇప్పుడు ఈ పెయింటింగ్లు కొట్టి కలర్ఫుల్గా ఉండాలని ఏదో ఈ బ్రహ్మోత్సవం టైంలో పెయింట్లు కొడతారు, నాకు అదంతా ఇష్టం లేదు. సో ఆ నేచురల్గా ఉండాలి ఒక టెంపుల్, అంటే ఇవాళ ఒక హిస్టరీలా ఉండాలని నా ఫీలింగ్. సో ఆ రకంగా నేను టెంపుల్ డిజైన్ చేసేటప్పుడు కృష్ణశీల తీసుకున్న తర్వాత ఆ స్టోన్ ఒక క్యారెక్టర్ ఏంటంటే మనకేంటంటే ఫస్ట్ థింగ్ స్టోన్ వాటర్ తీసుకుంటుంది. ఇట్ విల్ టేక్ వాటర్. మీకు ఒక 3-4 years తర్వాతనే ఆ స్టోన్ మీకు సెటిల్ అవుతుంది. సో ఆ స్టోన్ మీకు వర్షం పడేటప్పుడు ఆ స్టోన్ వాటర్ తీసుకొని లోపల పక్క ఆ వెచ్చనెస్ ఉంటుంది, అవన్నీ సెటిల్ అవ్వాలి. అదేలాగా ఒక స్టోన్ పైన మనం సున్నంతో కడుతున్నాం. సో ఒక సున్నం ఒక లేయర్ వేసిన తర్వాత ఒక 1 week మేము
గ్యాప్ ఇవ్వాలి, ఎండ రావాలి, మళ్ళీ మేము కట్టాలి. ఈ వర్షా సీజన్, రైనీ సీజన్ అప్పుడు మళ్ళీ మేము ఆపాలి. సో ప్రాజెక్టు కంప్లీట్ చేయాలి, ఇవి చూస్తుంటాం. సో ఒక టెంపుల్ కంప్లీట్ అయిన తర్వాత మీకు వాటర్ వచ్చేటప్పుడు లోపల ఒక వెట్నెస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ వాట్ ద మీడియా థింగ్స్ ఇట్స్ వాటర్, వర్షం పడింది యాదగిరిలో లీక్, ఇవన్నీ ఇట్స్ అ రాంగ్ కాన్సెప్ట్. ఎనీ టెంపుల్, న్యూ టెంపుల్, ఈ ఒక టెంపుల్ కదా, నేను చాలా టెంపుల్స్ చూశాను. ఈవెన్ దో మీరు తిరుపతి వెళ్ళినా కూడా చూడొచ్చు. బికాస్ శ్రీకృష్ణదేవరాయల పీరియడ్లో కట్టిన తర్వాత ఒక ఫ్యూ జనరేషన్స్ తర్వాత ఎన్నో చేంజెస్ వాళ్ళు కరెక్షన్ చేసుకుంటూ వచ్చారు. ఒక రోజులో జరగలేదండి, ఒక రోజులో ఏ టెంపుల్ డెవలప్ అవ్వలేదు. సో ఇది ఇది ఆ స్టోన్ ఒక క్యారెక్టర్, అది ఈవెన్ దో ప్రతి స్టోన్స్ ఎవ్రీ, ఇప్పుడు శాండ్ స్టోన్ అనేది ఇట్ విల్ టేక్ ఫంగస్, ఇట్ విల్ టేక్ కొన్ని ఉంటాయి. సో ఒక్కొక్క స్టోన్కి ఒక క్యారెక్టర్. సో ఇవన్నీ మేము ప్రాసెస్లో మేము చెక్ చేసుకుంటున్నాం. సో ఒక ఫైనల్గా అయిన తర్వాత మీకు ఇట్ విల్ టేక్ ఒక 5-6 years తర్వాతనే మీకు సెటిల్ అవుతుంది ఒక టెంపుల్. ఈవెన్ దో ఫ్లోరింగ్ సెటిల్మెంట్ అవుతుంది, మీకు అన్నీ అవుతాయి. అంటే 100 feet మేము నింపుకొని వచ్చాం బ్రహ్మోత్సవంకి. ఆ 100 feet మేము నింపేటప్పుడు దగ్గర 1.5-2 years వర్క్ చేసాం. అంటే ఇన్ వరల్డ్లోనే ఫస్ట్ టెంపుల్ బిగ్గెస్ట్ రిటైనింగ్ వాల్ కట్టాం. దిస్ రిటైనింగ్ వాల్ ఫర్ ద టెంపుల్, ఐమ్ టెల్లింగ్ అబౌట్ టెంపుల్కి. సో ఇంత హ్యూజ్ రిటైనింగ్ వాల్ మేము కట్టిన తర్వాత 100 feet మేము వేసుకొని ఫిల్ చేసుకుంటూ వచ్చేటప్పుడు లేయర్గా సెటిల్ చేసుకుంటూ రావాలి. తర్వాత మనం ఫ్లోరింగ్ చేసేటప్పుడు ఆ సెటిల్మెంట్ అవ్వడానికి అది కొంచెం దిగుతుంది, వర్షం పడుతుంది, అట్లా సెటిల్ అవుతుంది. సో ఇది నేచురల్ మెథడ్ ఆఫ్ ఇది. సో ఇవన్నీ మనం పబ్లిక్కి వెళ్ళి చెప్పలేం. వాళ్ళు ఏమనుకుంటారు, ఒక రాయి ఇది దిగింది ఇట్లా కట్టారు, అట్లా కాదండి ఇది. అందుకే మేము నో వన్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ ప్రాపర్లీ, రైట్? సో వీ నో దట్ ఒక టెంపుల్ కట్టేటప్పుడు, సిమెంట్ టెంపుల్ కట్టేటప్పుడు కూడా మీకు స్లాబ్లోంచి లీకులు ఉన్నాయి, నేను చూశాను. సో కాంక్రీట్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టే వాళ్ళు కూడా ఉంటున్నాయి. సో టెంపుల్ ఈజ్ డిఫరెంట్. టెంపుల్ అనేది యునో దట్ సాలిడ్ 4 feet థిక్నెస్ ఆఫ్ స్టోన్తో లే చేసుకుని వెళ్ళాం. సో యూ కెన్ సీ ద గోపురం అండ్ ఆల్. ఇట్స్ ఛాలెంజింగ్ వర్క్ అండి. సో హిస్టరీ అనేది ఎప్పుడు ఇవాళ మాట్లాడరండి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళే ప్రతి హిస్టరీ మాట్లాడతారు. సో టెంపుల్స్ ఆల్సో లైక్ దిస్. బట్ లక్కీలీ వేర్ ఎవర్ ఐ గో టుడే, ఒక యాదగిరి గుట్ట వల్లనే నాకు ఇవాళ ఐఎమ్ డూయింగ్ ఇన్ న్యూఢిల్లీ పార్లమెంట్కి నేను ఒక అడ్వైజర్గా పెట్టుకొని వాళ్ళకి నేను చేస్తున్నాను. తిరుమల దేవస్థానంకి ఒక అడ్వైజర్గా ఎందుకు తీసుకున్నారు? సో మీరు చెప్పిన 1 word చెప్తున్నాను, వై ఆర్ట్ డైరెక్టర్ చేశారంటే సేమ్ ఆర్ట్ డైరెక్టర్ ఐ మీన్ అడ్వైజర్ ఇన్ దేవస్థానం, అడ్వైజర్ ఇన్ పార్లమెంట్. బికాస్ దే నో ఇట్స్ నాట్ ఓవర్ నైట్గా ఏది రాదండి. సో దిస్ ఈస్ వే ఆఫ్ జర్నీ అండి.